మెగా హీరోల్లో ఎవరూ పెద్దగా పబ్లిసిటీపై ఫోకస్ చేయరు. ఒక్క రామ్ చరణ్ తప్ప. ఇదివరకు మీడియాకు దూరంగా ఉన్న చరణ్ ఇప్పుడు మాత్రం మీడియాపై బాగానే ఫోకస్ పెట్టాడన్న విషయం అర్థమవుతోంది. ధృవ పబ్లిసిటీ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు చరణ్. తొలిసారి అమెరికాలో ప్రీమియర్ షోలకు అటెండ్ అయ్యాడు. చిన్న పెద్ద అని తేడా లేకుండా వెబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. దాన్ని కూడా ఇన్నోవేటివ్ గా డిజైన్ చేయడానికి తహతహలాడాడు. తనకంటూ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాడు చరణ్. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చేసి మీడియాని ఆకర్షించాడు. ఆ కార్యక్రమాన్ని కేటీఆర్ ని పిలిచి తన ఫాలోయింగ్ ని వేరే లెవెల్లో చూపించుకోవడానికి ట్రై చేశాడు. ఇప్పుడు అంతే. ప్రీమియర్ షోల హంగామా తర్వాత అమెరికా నుంచి దిగొచ్చాడు చరణ్. చరణ్ వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ ముందు అభిమానులు గుమ్ముగూడిపోయారు. బొకేలతో ఆహ్వానించారు. అదేదో దేశ శాంతి సౌభాగ్యాల కోసం పక్క దేశాలతో పోరాడి వచ్చిన వీరుడ్లా ట్రీట్ చేశారు. ఇదంతా చూస్తుంటే తన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో చూపించుకోవడానికి చరణ్ వీర లెవెల్లో ప్రయత్నిస్తున్నాడన్న విషయం అర్థమవుతోంది. రాక రాక ధృవతో ఓ హిట్ వచ్చింది. పబ్లిసిటీతో ఈ సినిమా వసూళ్లను పెంచుకోవడానికి చరణ్ మళ్లీ ప్రమోషన్లను ఉధృతం చేయడం ఖాయం. ఎంత చేసినా ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరడం కష్టమని ట్రేడ్ వర్గాలు అప్పుడే చెప్పేస్తున్నాయి. పాపం చరణ్ కి ఇది బ్యాడ్ న్యూసే.